వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పేరు మోసినటువంటి మాజీ జడ్జి, ప్రస్తుత నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లిస్ట్లో ఉన్నటువంటి జాడ శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు. ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ మొన్న అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసు నమోదైంది, కానీ ఇంకా ఆయన అరెస్ట్ కానీ ఆయన దగ్గర విచారణకు కానీ ఇంకా వెళ్ళలేదనేది ఒకటి. అంటే దాని వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీలేంటి అనేది తర్వాత వస్తాయి, అది పక్కన పెడితే. అండ్ ఇక్కడ ఇంకొక చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం బయటకు వచ్చింది. జడ శ్రవణ్ కుమార్ గారికి ఐటీ చిక్కులు తప్పవా, ఎన్నికల కమిషన్ నుంచి శ్రీముఖాలు తప్పవా అన్నటువంటి చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ ఒక కంప్లైంట్ కూడా వెళ్ళింది అని. ఎందుకు ఇది అంటే, ఆయన 2 ఇంటర్వ్యూలు చాలా వైరల్ అయ్యాయి. సరే, మొన్న ఏలూరు సభ అనేటువంటిది పక్కన పెడితే అంతకుముందు మాట్లాడినటువంటి మాటల్లో ఒకటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం కోసం మన ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు, అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి 5 సీట్లు, అంటే 850 కోట్లు ప్లస్ 5 సీట్లు ఇవి కావాలి అని చెప్పి అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవతలగలమన్నారు. సరే, దాంతో ఆయన పోటీ చేశాడు, అంతా అయింది, అక్కడికి అది అయ్యింది, ఓకే. ఇక తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేయడం కోసం నా సొంత డబ్బులు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను అంటూ మీడియా ముఖంగా ఆయనే మళ్ళీ అదే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి నాగరాజు గారితో చెప్పినటువంటి మాట. సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల. అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? ప్రాక్టీస్, ప్రొఫెషన్ అంతా 5,000 కేసులు వేసారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో నా 6 సంవత్సరాల్లో హైకోర్టులో 5,000 కేసులు వేసిన మొట్టమొదటి చరిత్ర నాది. సామాన్యమైన 6 సంవత్సరాల్లో 5,000 కేసులు, 25 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే పోరాటానికే ఖర్చు పెట్టారు ఆయన. అంతా రెమ్యునరేషన్ కేసుల నుంచి వచ్చింది. 5,000 కేసులు. ఈ 5,000 కేసులకు సంబంధించి మనం రీసెర్చ్ కూడా చేసామనుకోండి. హైకోర్టు లా ప్రాక్టీసు మరియు సంపాదన అనేది చూసుకున్నట్లయితే దీంట్లో ఒక్కొక్క కేసుకి సగటున 5,000 కేసులకి 50,000 రూపాయలు కనుక ఒక కేసుకి ఫీజు అనుకుంటే 25 కోట్లు వస్తుంది. ఏది ఈయన ఒక్కడే కనీసం మిగతా స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని ఇంకోటని ఇవేవి లేకుండా, జీతాలు లేకుండా, స్టాఫ్కి మిగతా సబార్డినేట్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టీం ఇవేవి లేకుండా ఒక్క పైసా కూడా అందులోంచి తీయకుండా ఉంటే 25 కోట్లు, 5,000 కేసులకి 50,000 పర్ కేసు వచ్చినట్లయితే ఫీజు. అది కూడా ఏంటి, 20 సంవత్సరాల ప్రాక్టీస్ అయితే సంవత్సరానికి సగటున 250 కేసులు, నెలకి సుమారు 21 కేసులు, ఇలా ఉంటుందన్నమాట. మరి ఈయన చెప్పినట్టు 6 ఏళ్లలో 5,000 కేసులు, అది కూడా అడుగుదాం. అంటే ఏడాదికి 833 కేసులు, నెలకి కనీసంలో 70 కేసులు, వారానికి 16 కేసులు, రోజుకి 3 నుంచి 4 కొత్త కేసులు. కానీ సాధ్యమా అంటే చాలా లాజికల్గా అడుగుతున్నారు. ఏంటంటే పెద్ద లా ఆఫీసు లేదా బలమైన జూనియర్ టీం కూడా ఉండాలి. చాలా కేసులు రిట్ పిటిషన్లు, బెయిల్ సర్వీస్ మ్యాటర్లు, పిల్లులు లేదా ఇతర త్వరగా ఫైల్ అయ్యే కేసులు అయి ఉండాలి. 5,000 కేసులు అంటే తప్పనిసరిగా 5,000 పూర్తి ట్రయల్స్ అని కాదు, ఫైలింగు, అపీరెన్స్, రిట్లు, ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్స్ ఇవి కూడా లెక్కల్లో ఉండొచ్చు అని చెప్పని. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల. అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? ప్రాక్టీస్, ప్రొఫెషన్ అంతా 5,000 కేసులు వేసారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో నా 6 సంవత్సరాల్లో హైకోర్టులో 5,000 కేసులు వేసిన మొట్టమొదటి చరిత్ర నాది. సామాన్యమైన 5,000 కేసులు వెళ్ళి చూడండి. 25 కోట్లు. అయ్యో, వేసుకుంటే కోట్లు అనుకుంటాను, మీద 25 ఉంటాయి అనుకుంటున్నాను. అదే అంటుంది. కోట్లు. పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎన్ని వందల సభలు, రౌండ్ టేబుల్, నేను 1,000 రౌండ్ టేబుల్ పెట్టుకుంటా. ఏనాడు డబ్బైనా చందాలు ఏమన్నా ఒక్కళ్ళ దగ్గర ఈ కప్పు కాఫీ తాగే అలవాటు నాకు లేదు, నేను తాగను. ఎందుకు అంటే చందాలు వసూలు చేసి డబ్బులు తీసుకునే ఆ వ్యక్తి వాల్యూ నాకు తెలుసు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు, అనతి కాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసిన మీరు 25 కోట్లు ఖర్చు పెట్టి 5 స్థాయిలో మళ్ళా కోట్ వేసుకొని 6 కూర్చుంటారు. సంవత్సరాలు ఇంకేంది, ఇదే కాదు, ఇంకా 5 సంవత్సరాలు నేను ఇలాగే కూర్చుంటా. ఎందుకంటే కష్టపడిన డబ్బు కోట్లు సార్. నేను ఐఎమ్ ఆన్ రికార్డ్ సార్. ఎలా వచ్చాయి? అయ్యో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో
70 లక్షలు 60 లక్షల ప్రొఫెషన్లో మీ మినిమం ఫీజు ఎంత సార్? నేను ఫీజు ఎక్కువ తీసుకుంటా, నో డౌట్. ఈ కేసుని బట్టి తీసుకుంటా. నేను ఒక్క కేసులో సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఒక్క కేసులో 50 లక్షలు తీసుకున్న కేసులు ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటి అంటే పబ్లిక్ నుంచి ఆ విధమైనటువంటి ఫ్లోటింగ్ వచ్చింది కేసెస్. ఒక పర్టికులర్ సందర్భంలో ప్రతి రూపాయి తీసుకెళ్లి సమాజాని కోసమే ఖర్చు పెట్టినా. ఆఫ్టర్ ఈ 25 lakhs తీసుకొని ఒక పాప మరణం కోసం ఆదించే జడా శ్రావణ్ కుమార్, ఆ విషయం వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేసి కేసు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి జరిగిన న్యాయం ఏంటి చెప్పండి. ఇదే రోజు మళ్ళీ ఆ నిందితులకు ఉరిశిక్ష ఏమని నేను డిమాండ్ చేస్తున్నాను. సరే సార్, ఇప్పుడు నేను 10 లక్షల రూపాయలు తీసుకొని ఆ నిందితులకు ఉరిశిక్ష ఏమని అంటే ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఎగిరి తంతారు వచ్చి, ఎవడరా నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకొని మా మీద మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతావని. మనం ఎప్పుడు కూడా హానెస్ట్గా ఉంటే తాత్కాలికంగా నీ మీద మచ్చపడుద్ది, కానీ అల్టిమేట్గా నేను అదే ప్రొటెక్షన్ చేస్తుంది. యాజ్ ఎ జడ్జిగా నేను నేర్చుకున్నది అది. 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయకుండా జడా శ్రావణ్ కుమార్ నీతిగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఇల్లు లేదు, ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేదు. నా పిల్లలకి నా కష్టంతో వచ్చే చదువుతో చదివించుకున్నా నేను ఇప్పటికీ అద్దీంట్లోనే ఉంటున్నాను. నా దగ్గర 1 రూపాయి ఆస్తి లేదు, 1 రూపాయి అప్పు లేదు. వచ్చిన డబ్బు సమాజం కోసం ఖర్చు పెట్టాను. అద్దీంట్లోన్నారు మీరు? 25 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయమంటారు? ఎందుకు ఎందుకు ఏ నెలకి ఆ నెల కట్టుకుందాం చేసుకుందాం అంటే చేయబుద్ది కాదు. 6 ఏళ్ళు కష్టపడి ఇప్పుడు సింపుల్ వచ్చిన తర్వాత విజయవాడలో ధరలు తగ్గిపోయాయి కదా. ఈ నెలలో 10 లక్షలు వచ్చిన ఫీజు డిఎస్సి లోంచి బాగా కేసులు వేసాం. ఒక 70 కేసులు వేసి ఉంటాం డిఎస్సి మీద. ఒక 15 లక్షలు 20 లక్షలు ఫీజులు వచ్చినాయి. అనుకునే లోపు నిన్న ధర్నా పెట్టాం, 15 లక్షలు అయిపోయింది. ఏం చేస్తాం? బ్లడ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయగలం? బ్లడ్ అని ఎలా అంటారు మీరు? అంతే. పోరాట యోధుడు కాదు, ఒక చిన్న ఎంప్లాయ్ అయినా చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకున్నాడు. రక్తం పంచిన తండ్రి గురించి నేను చెప్తున్నా. అంటే రక్తమే పంచుకోవాల్సిన అవసరం, ఐడియాలజీ పంచింది మీకు అండగా దేవుడి గురించి కాదు నేను చెప్పేది. ఆయన బ్లడ్ ఎందుకో తెలిసిన మేము ఆయన రాజ్యాంగం ప్రకారమే ఉన్నాము. మీరున్నట్టు వేరు, నేనుంటే వేరు. కోట్ వేసుకోలేదు మీరు. కోట్ వేసుకుని ఎప్పుడు కనపడదు. కోట్ వద్దనేసి ఏం పర్లేదు, మీరు మాకంటే కోట్ వేసుకోగలిగిన స్థాయి ఉన్న వాళ్ళే. నేను అనేది ఏంటి అంటే ఐడియాలజీ అనేది అంటే నేను ఎలా ఆలోచించానంటే 2019లో బయటకు వచ్చిన. ఇప్పుడు వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే సంపాదించుకుని అలవాటు పడితే ఇంకా మనం బయటకు వచ్చిన కారణం ఏంటి? బయటకు ఎందుకు వచ్చాం? అక్కడే ఉండి చక్కగా కంఫర్టబుల్ లైఫ్ అనుభవించు కదా. బయటకు ఎందుకు వచ్చాము? రాజకీయాలు చేయడానికి వచ్చాము. రాజకీయాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటే, రాజకీయాలు చేయకుండా కూర్చుంటే ఎవడన్నా డబ్బులు ఇస్తాడా మనకి చేయమని? ఎవడు రూపాయి ఇచ్చి రాజకీయాలు చేయమని అనడు. లేదు, మనం ఖాళీగా కూర్చుంటే ఖాళీగా కూర్చోడానికి కాదు కదా వచ్చింది ప్రొఫెషన్ చేసుకుంటూ. జడ్జి పోస్ట్ వదిలేసి ఎవడ లాయర్ అవుతాడా? పనికి మాలినోడు నేను తప్ప. ఎవడెవడు కింద నుంచి పైకి వెళ్తారు కానీ పై నుంచి కిందకు వస్తారా? కిందకి దేనికోసం వచ్చాము? దేనికోసం అంటే రాజకీయాలు చేయడం కోసం. రాజకీయాలు చేయాలంటే డబ్బు కావాలి. నువ్వు సంపాదించిన డబ్బుని ఇల్లు కొనుక్కుంటా, వాకిళ్ళు కొనుక్కుంటా, సెక్యూరిటీ చూసుకుంటే ఎలా మనం ఖర్చు పెట్టగలం? సరే, మొత్తానికి ఆయన చెప్పింది 100 సభలు, రౌండ్ టేబుల్స్ అన్నీ అయ్యాయి కదా. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూద్దాం. ఈయన చెప్పిన దానికి జనసేనకు సంబంధించి ఒక లీడర్ ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి క్లిప్ పంపించి, సార్ ఒకసారి మరి చూడండి అన్నారట. అయితే ఎందుకు ఇది అంటే ఎన్నికల అఫిడవిట్ ఉంటుంది కదా ఒకటి, జడా శ్రవణ్ కుమార్ గారు ఏదైతే ఎందుకు లైవ్లోనే మై నేతాకి వెళ్దాం ఒకసారి. మై నేతాకి వెళ్తే జడా శ్రవణ్ కుమార్ ఎలక్షన్ నామినేషన్ డిక్లేర్డ్ అసెట్స్ 23 లక్షలు, డిక్లేర్డ్ కేసెస్ 4 2024, 2019లో 16 లక్షలు, అంటే 8 లక్షలు పెరిగింది. క్లిక్ ఫర్ మోర్ డీటెయిల్స్, మేబీ లేటరు తర్వాత చూద్దాం. ఇది uh-huh. 2019లో 2 చోట్ల నామినేషన్ వేశారు, మంగళగిరిలోను తాడికొండలోను. 4 కేసులున్నాయి. 16 లక్షల రూపాయలేమో ఆస్తులు 2019లో, అప్పులేమో 2 లక్షలు. 23 లక్షలకు ఆదాయం వెళ్ళింది 2024కి. అంటే 16 నుంచి 2 16
16 ప్లస్ ఇదంటే 7 లక్షలు ఎక్కువ పెరిగింది, 7.5 లక్షలు పెరిగింది. అప్పులన్నీ క్లియర్ చేసేసారు, ఆదాయం పెరిగింది. మరి అఫిడవిట్ ఇలా ఉంది. అఫిడవిట్ ఎలా ఉంటే ఎన్నికలకు సంబంధించి ఐటీఆర్లు 2016లో చూపించినటువంటి ఆదాయం 6,74,000, 17లో చూపించింది 7,54,000, 18లో చూపించింది 8,80,000. మరి 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఈ మిగతా ఐటీఆర్లకు సంబంధించి కూడా చెప్పాలి కదా ఎంత వచ్చింది ఏంటి అనేటువంటిది. లేదు, 23 లక్షలుగా ప్రకటించారు. మరి ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఖర్చు చేశాను, ఫీజులు తీసుకున్నాను అంటే ఫీజులు ఏమైనా చేతి క్యాష్ రూపంలో ఇచ్చారా? అకౌంట్లోనే వేస్తారు. అది కూడా ఆయన చెప్పారు, అంతా నా స్వార్జితం, పార్టీ అకౌంట్లో కూడా కాదు, ఈయన స్వార్జితం, ఈయన పర్సనల్ అకౌంట్లోనే పడింది 25 కోట్లు. మరి 25 కోట్లు పడింది అన్నప్పుడు దానికి సంబంధించి ఖర్చు చేసిన ఆదాయం నుంచి ఖర్చు చేసినా ఏం చేసినా సమాజానికి ఖర్చు చేశానని చెప్పినా అదేమి 80 CCDలోను 80Dలోను ఇంకో దాంట్లోనూ రాదు కదా. 25 కోట్లకి బాగానే పేలుతుంది కదా ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ఇప్పుడు అదే దాని మీద కేసు పెట్టడం అనేది జరిగింది. సో ఓవరాల్గా మరి ఈయన చెప్పినటువంటి అంశం, ఈయన ఐటీ రిటర్న్స్లో 16 నుంచి 18 వరకునేమో 6 నుంచి 9 లక్షలు, 24 దగ్గరికి వచ్చరికేమో ఉన్నదంతా కూడా 23 లక్షలే, 25 కోట్లు ఖర్చు చేశాను, నెలకు 70-80 లక్షలు నెలకి సంపాదించేవాడిని. నెలకి 70 నుంచి 80 లక్షలు అనుకుందాం. సరేనండి, 6 ఏళ్లలో నెలకి 80 లక్షలు వేసుకుందాం. పోనీ ఆన్ యావరేజ్గా 80 లక్షలని వేసుకుందాం. నెలకి 80 లక్షలు అంటే 1296, 9,60 లక్షలు సంవత్సరానికి వచ్చింది. అలాగా 6 ఏళ్లలో సంపాదించింది కాదు ఖర్చు చేసింది అన్నారు. మరి సంపాదించింది అనేది లెక్క చూసుకుంటే నెలకి 80 లక్షలు అన్నది వేసుకుంటే 6×9 54 కోట్లు, 54 కోట్లు 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 29 కోట్లు లెక్కలు ఉండాలిగా. అంటే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి అక్కడ మనకు ఉంది కాబట్టి మనం మాట్లాడేసామా, కడు సామాన్య కుటుంబం, అద్దెంట్లో ఉన్నాము, మెయింటెనెన్స్కి ఇది అవుతుంది అలా అవుతుంది, ఇవన్నీ మాట్లాడామా అంటే తప్పు సార్. అది పబ్లిక్ని మిస్లీడ్ చేసేటువంటి వ్యవహారం అంటారు తప్ప పద్ధతిగా మాట్లాడడం అని దాన్ని అనరు, డెఫినెట్గా అనరు. సో ఇప్పుడు లెక్కలు అడుగుతారు, 25 కోట్లు ఎక్కడ నువ్వు ఖర్చు చేసింది చూపించి ఒకసారి, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ కేసు మీద వచ్చిందో. 25 లక్షలు తీసుకున్నాను అంటే ఒక్కొక్క కేసుకి 50 లక్షలు తీసుకున్నాను అంటే మరి వాళ్ళందరికీ న్యాయం జరిగిందా? అది కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది కదా, ఎంతమందికి అందులో న్యాయం జరిగింది అంటే. ఇప్పుడు ఆకివీడు పెదపేటకు సంబంధించి కూడా కేసుకి 25-50 లక్షలు కోటి రూపాయల దాకా ఏమన్నా అనుమానం, క్వశ్చన్ మార్క్, ఆయన క్లియర్ చేయాలి. సరే అది కూడా పక్కన పెడదాం, ఐ డోంట్ మైండ్. ఇంకోటి ఏంటంటే నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా లిస్ట్ అయినటువంటి వ్యక్తి, వకాలత్నామా కూడా తీసుకోవడానికి లేనటువంటి వ్యక్తి ఏకంగా లక్షలు ఫీజులు తీసుకుంటున్నాడు, కేసులు వాదిస్తున్నాడు అంటే మరి వ్యవస్థలో ఉన్నటువంటి వాచ్ డాగ్స్ ఏం చేస్తున్నాయి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇది నేనన్నమాట కాదు, ఎక్కడో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అనేక మంది న్యాయవాదులు, హైకోర్టులో ఉన్న అనేక మంది న్యాయవాదులు కూడా చాలామంది మాట్లాడినటువంటి మాట ఇది. మరి రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు అనేటువంటిది వేచి చూడాలి, చూద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.